నాని అన్న ఫ్యాన్స్‌కి ఎప్పటినుంచో ఒక డిజైర్ ఉంది. అన్నని ఎప్పుడు లవ్ మూవీస్‌లోనే చూసాం. ఒక మంచి మోస్ట్ వయలెంట్ అండ్ బ్రూటల్ రోల్‌లో చూస్తామా అని ఒక కోరిక ఉండేది. దాన్ని 'దసరా' మూవీతోనే నాని అన్న ఒక చిన్న గ్లింప్స్ వదిలాడు. నాలో ఇలాంటి క్యారెక్టరైజేషన్ కూడా ఉంది అని. కాకపోతే అందులో రఫ్ అండ్ రగ్గడ్ లుక్కే. అందులో బ్రూటల్‌నెస్ అంతగా ఉండదు. కాపోతే ఇప్పుడు నాని అన్న అంతకు మించి చూపించబోతున్నాడు. మోస్ట్ వయలెంట్ మ్యాన్ అండ్ బ్రూటల్ ఆఫీసర్ ఇన్ 'హిట్ 3'. అండ్ ఈరోజు 'హిట్ 3' ట్రైలర్ రిలీజ్ అయింది. టీజర్ ఆల్మోస్ట్ 1 మంత్ క్రితమే రిలీజ్ అయింది. అండ్ టీజర్ అండ్ ట్రైలర్ ఇంటర్లింక్ అండ్ కనెక్షన్ చేస్తూ నేనైతే కొన్ని డీటెయిలింగ్స్ గమనించాను. అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇంకా ట్రైలర్ ఓపెనింగ్‌తోనే నాని అన్న ఒక డైలాగ్‌తో ఎంటర్ అవుతాడు. క్రిమినల్స్ అనేవాళ్ళు బిహేవియర్ చేంజ్ వస్తేనే బయట తిరగాలి. లేకపోతే ఉంటే భూమి లోపలైనా ఉండాలి. లేదా భూమి పైన ఉండే సెల్ లోపలైనా ఉండాలి అని అంటాడు. దాని తర్వాత వెంటనే ఒక లేడీ వచ్చి కూతురు మిస్ అయిందని ఒక కంప్లెయింట్ ఇస్తుంది. అండ్ ఫాలోవింగ్ దట్ చాగంటి గారి వాయిస్ వస్తుంది. ఇట్స్ రియల్లీ సూపర్బ్. అదేంటి చాగంటి గారు ఎప్పుడు నీతి వాక్యాలు, నైతిక విలువలు, సిద్ధాంతాల గురించి మాట్లాడతారు కదా! ఒక బ్రూటల్ ఫిల్మ్‌లో ఒక బ్రూటల్ క్యారెక్టర్‌ని ఎలివేట్ చేయడం ఏంటని మీకేమైనా డౌట్ వచ్చిందా? చెప్తాను వినండి. సేమ్ క్వెషన్ ఒక రిపోర్టర్ ఒక ప్రెస్ మీట్‌లో నాని అన్నని అడిగితే ఇలా చెప్పాడు. టీజర్ అండ్ ట్రైలర్ కట్స్‌లో మీరు చూసింది ఒక యాంగిల్ మాత్రమే. మీకు తెలియని ఇంకొక కోణం, చూడాల్సిన ఇంకొక కోణం ఈ మూవీలో ఉంది. ఏ గుడ్ మెసేజ్ విత్ ఫుల్లీ లోడెడ్ వాల్యూస్. అండ్ ఇంత మంచి మెసేజ్‌ని రొటీన్‌గా చూపించే కన్నా డిఫరెంట్‌గా చూపిస్తే బావుంటుంది కదా! అని డైరెక్టర్ శైలేష్ కొల్న గారికి ఒక థాట్ వచ్చిందంట. థాట్ రాంగానే చాగంటి గారి దగ్గరికి వెళ్ళి స్టోరీ లైన్ చెప్తే, చాగంటి గారు కూడా డైరెక్టర్ శైలేష్ కొల్న గారు చెప్పిన దానికి ఇంప్రెస్ అయ్యి ఓకే చేసిన తర్వాతే దీన్ని ప్లాన్ చేశారంట. నేను ఫైండ్ ఔట్ చేసిన డీటెయిలింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వన్ టీజర్ కట్‌లో నాని అన్న ఒక డైలాగ్ చెప్తాడు. కిల్లర్స్ అందరూ ఒకే ప్యాటర్న్‌లో మర్డర్స్ చేస్తున్నారంటే వాళ్ళ వెనకాల ఏదో మోటివ్ ఉంది అని అంటాడు. అంటే కిల్లర్స్ అన్నాడంటే ఒక్కళ్ళు కాదు. అక్కడ మల్టిపుల్ కిల్లర్స్ ఉన్నారు. అదే షాట్ తర్వాత వెంటనే సీటీకే అని ఒక వర్డ్ రాసి ఒక కత్తి చూపిస్తారు. అండ్ ఒక బాడీ తల వెనకాల సీటీకే సేమ్ మార్క్ ఉంటుంది. నాకు తెలిసి ఇదొక సిగ్నేచర్ లాంటిది. అంటే సైకో కిల్లర్స్ కిల్లింగ్ చేసాక ఒక సిగ్నేచర్ విడిచిపెడతారు కదా! అలాంటి సిగ్నేచర్ అనుకుంటున్నాను నేనైతే. అండ్ నెక్స్ట్ వన్ మీరు ఫస్ట్ ట్రైలర్ చూడండి. మీకు ట్రైలర్‌లో ఒక వైట్ సూట్ ఏసుకొని నాని అన్న అలా నడుచుకుంటూ వస్తాడు. అదే కాస్ట్యూమ్‌లో మనకి టీజర్‌లో ఒక డైలాగ్ ఉంటుంది. ఇన్నాళ్ళు అదే చూసి మోసపోయారు. మీకు చూపిస్తా ఒరిజినల్ అని అంటాడు నాని అన్న. ఇదిలా పక్కనుంచండి. ఇప్పుడు ట్రైలర్‌కి రండి. ట్రైలర్‌కొచ్చిన తర్వాత అదే కాస్ట్యూమ్‌లో అన్న ఫస్ట్ షాట్‌లో మనకి ఎవరైతే కంప్లెయింట్ ఇస్తారో ఒక లేడీ, అదే లేడీని ఒక బోన్‌లో చూస్తాడు. అది చూసిన తర్వాత ఫియర్ లుక్ పెడతాడనమాట. అంటే ఒక భయపెడుతున్నట్టు లుక్ పెడతాడు. ఆశ్చర్యపోయినట్టు. నాకు తెలిసి నాని అన్నకి అప్పుడు తెలుస్తుంది వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారని. వాళ్ళని కాపాడడానికి వీళ్ళకి ఒరిజినాలిటీ చూపిస్తానని ఆ డైలాగ్ పెట్టుంటారని నేను అనుకుంటున్నాను. అదో కాస్ట్యూమ్‌లో ఒక బాక్సింగ్ రింగ్‌లో ఒక లేడీతో ఒక డైలాగ్ ఏస్తాడు. యూ కాంట్ సర్వైవ్ హియర్ అని అంటే ఆపోజిట్‌గా నాని అన్న నేను కెరియర్ స్టార్టింగ్ నుంచి వింటున్నా ఈ వర్డ్ అని అంటాడు. నిజంగా నాని అన్నకి ఆ డైలాగ్ చాలా యాప్ట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ షాట్‌లో నాని అన్న ఒక ఆల్కహాల్ బాటిల్ తీసుకొని బాడీ మొత్తం పోసుకొని ఒక షివరింగ్ టైప్‌లో ఒక స్టిల్ ఇస్తాడు. చాలా బావుంటది. మాస్ యాక్షన్ లోడెడ్ విత్ బ్రూటల్ కిల్లింగ్స్. ఇటువంటి జోనరా ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ మంచి ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో మూవీ సర్టిఫైడ్ బై ఏ సర్టిఫికేట్. జర జాగ్రత్త తమ్ముళ్ళు. చిన్నపిల్లలు దూరంగా ఉండండి. రక్తపాతం చూడడానికి రెడీ అయిపోండిరా అబ్బాయిలు. మే 1 తారీఖు థియేటర్స్‌లో మాస్ జాతర మొదలు. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ 'హిట్ 3' ట్రైలర్. నేను వీడియో స్టార్టింగ్‌లో అడగట్లేదు. వీడియో ఎండింగ్‌లో అడుగుతున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్. ఈ వీడియోకి ఒక్క సబ్స్క్రైబర్ వస్తే చాలు. ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ. జస్ట్ ఇన్ కేస్ నేను ఏదైనా మిస్టేక్ చేసున్నా సరే అది చెప్పడానికైనా ఒక్క కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బై బై. వి విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. జై హింద్.